వెల్కమ్ టు సూనా మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. నంద్యాల జిల్లాకు సంబంధించి ఆర్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమా అఖిల ప్రియ చేస్తున్నారు. సో అక్కడ నిన్న నైట్ యాక్చువల్గా చూసుకున్నట్లుగానైతే తన బాడీ గార్డ్ ఎవరైతే ఉన్నారో నిఖిల్ అనే వ్యక్తిపై దాడి చేశారనమాట. గుర్తు తెలియని వ్యక్తులు కారు వేసుకొని వచ్చి గుద్దేశారు. అదేవిధంగా అతన్ని కిడ్నాప్ చేయాలనుకున్నారు. ముగ్గురు వ్యక్తులు అయితే బయటకు వచ్చారు. వాళ్ళ దగ్గర మారణ ఆయుధాలు అయితే ఏం లేవు. బట్ అతన్ని కిడ్నాప్ చేయాలని వచ్చారా, లేకపోతే గుద్ది ఇంకేదన్నా చేద్దామని చెప్పి వచ్చారా, ఇంజూరీ చేయడానికి వచ్చారా అనే విషయం మొత్తానికైతే తెలియాల్సి ఉంది. అదేవిధంగా భూమా అఖిల ప్రియ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే పార్టీ కార్యాలయం ఇల్లు అనేది ఒకే దగ్గర ఉంటుందన్నమాట. సో ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో రోడ్డు దగ్గర వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారో, అంటే భూమా అఖిల ప్రియకి సంబంధించినటువంటి బాడీ గార్డ్ అదేవిధంగా సన్నిహితులు పక్కన ఉండేటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో మాట్లాడుకుంటూ ఉన్న నేపథ్యంలో కారు అమాంతంగా రావడం, తనను గుద్దడం జరిగింది. అదేవిధంగా గుద్దేసిన తర్వాత అతను కొంచెం దూరంలో పడిపోవడం జరిగింది అనమాట, చూస్తున్న విజువల్స్ లో. సో ఆ పడిపోయిన తర్వాత ఏదైతే కారులో నుంచి ముగ్గురు బయట దిగారో అతన్ని పట్టుకొని కారు లోపల వేయడానికి కొట్టడానికి ప్రయత్నించిన వైను మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అతను అక్కడి నుంచి కింద పడ్డా కానీ లేచి అక్కడి నుంచి ఇంటి లోపలికి పరిగెత్తుకు రావడం జరిగిందనమాట. సో ఇంటి లోపలికి వచ్చిన తర్వాత అతన్ని పట్టుకోలేదు, ఇంకా వాళ్ళు కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే కారు నంబర్ అదేవిధంగా అన్ని ట్రేస్ చేయడం కూడా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం జరుగుతుంది. అదేవిధంగా పోలీసు వారికి కూడా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళు ఎవరు, అసలు ఎందుకు వచ్చారు, గుర్తు తెలియని వల్ల అక్కడే ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా ఇంకా బయటకు రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆళ్లగడ్డకు సంబంధించి చాలా వైరల్ గా మారుతూ ఉంది. ఒక వార్త అయితే మనకి వచ్చిందనమాట. వెంటనే ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ అనుచరుడు అర్ధరాత్రిపై దాడి జరిగింది, తీవ్రంగా గాయపడ్డారు, అదేవిధంగా తల కూడా పగిలిపోయింది. ఇది వేరే ఇన్సిడెంట్ అంట. వేరే ఇంకొకరి పైన, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక అభ్యర్థి పైన కూడా అనుచరులు అనమాట వాళ్ళు. సో అతని మీద కూడా దాడి చేయడం జరిగింది అనమాట. సో అతనికి ఎక్కువ బ్లీడ్ అయిపోయింది, తలంతా పగిలిపోయింది. అతని నంద్యాల హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అదేవిధంగా షిఫ్ట్ చేసిన తర్వాత భూమా అఖిల ప్రియ కూడా అతన్ని చూడడానికి, పరామర్శించడానికి నంద్యాల హాస్పిటల్కి వెళ్ళేదానికి సిద్ధమయ్యారనమాట. సో అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు కూడాను. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లుగానైతే నంద్యాల జిల్లాలో ఆర్లగడ్డలో ఇంతటి ఘటన ఎందుకు జరిగింది, అసలు ఎవరు చేశారు, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, అన్ని విషయాలు కూడా పోలీసు వారు స్వీకరిస్తూ ఉన్నారన్నమాట. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసు వారు అంతా కూడా ఎవరు, అసలు ఆ కార్ నెంబర్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు అనేటి పూర్తి వివరాలు కూడా వాళ్ళు స్వీకరిస్తున్నటువంటి నేపథ్యం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో కావచ్చు తర్వాత పోలీసు వారు కూడా వెల్లడించేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఎవరు వచ్చారు, ఎందుకు దాడి చేయాల్సిన పరిస్థితి, పాత కక్షల లేకపోతే పార్టీకి సంబంధించిన గొడవలు అనేటి అన్ని విషయాలు కూడా క్లియర్గా మనం చూడొచ్చు. అంటే ఏదైతే పోలీసు వారు ఇచ్చేటువంటి సమాచారం ఉంటుందో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు.